హిరణ్యాక్షకుడు రాక్షస సంహారం చేయడానికి విష్ణుమూర్తి ఆలోచన చేస్తాడు. ఒకసారి భూదేవిని అపహరించి హిరణ్యాక్షుడు పాతాళంలో దాక్కుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువును మొరపెట్టుకోగా విష్ణువు అనుగ్రహించి ఆమెకు ఎదురుగా వెళ్ళి అతడితో యుద్ధం చేసి తనను తీసుకొచ్చి ఆ భూదేవిని వివాహం చేసుకొని యథావిధిగా భూమిపై ప్రతిష్ఠిస్తాడు. తదుపరి మంగళుడు, కుజుడు, అసుర, నరక అనేటువంటి వాళ్ళు కూడా జన్మిస్తారు. అలా నరకుడు లోకకంటకుడు కావడం చేత శ్రీకృష్ణ అవతారంలో సత్యభామగా అవతరించి నరకుడిని సంహరిస్తుంది భూదేవి. అలా లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి భూదేవి వరాహస్వామి వారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ఆకాంక్షిస్తున్నాం.